ఈ ఇన్కమ్ సపోర్టివ్ స్కీమ్స్ అంటే కిసాన్ ఏంటంటే, మీరు పంట పండించినా పండించకపోయినా బై డిఫాల్ట్ మీరు ఫార్మరు, మీకు డబ్బులు వస్తాయి. ఓకేనా? ఇక నేను పంట పండిస్తేనే అవి మిగతాయి మీరు చెప్పినవన్నీ. పంట పండించకపోతే బై డిఫాల్ట్ నేను రైతు, నాకు భూమి ఉంది అంటే నీకు ఆదాయం వస్తుంది, నెలకి ఇంత, లేకపోతే వాయిదాల్లో ఇంత మొత్తం అని వస్తుంది. అలాంటి స్కీమ్ ఏంటి అంటే పిఎం కిసాన్ స్కీమ్, ది బిగ్గెస్ట్ స్కీమ్. భూమి ఉన్న ప్రతి రైతుకు, అర్హత కలిగి భూమి ఉన్న ప్రతి రైతుకు, రిమెంబర్ మై వర్డ్స్, ఆల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. భూమి ఉండాలి, ఖచ్చితంగా భూమి ఉండాలి, ల్యాండ్ ఉండాలి. ఇక్కడ కౌలుదారులకు లేదు. ల్యాండ్ ఉండాలి, భూమి ఉండాలి, అర్హత ఉండాలి. అంటే కొంతమంది ల్యాండ్ ఉన్నా కానీ ఇన్ఎలిజిబుల్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2 కొడతారు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది స్కీమ్. అట్లా. సో అర్హత ఉండి భూమి ఉన్న ప్రతి రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు వ్యవసాయం చేయండి, చేయకపోండి, మీకు భూమి ఉంది, 6,000 రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ఓకేనా? దట్ ఈజ్ ఇన్కమ్ సపోర్టివ్ స్కీమ్. మీరు వ్యవసాయం చేస్తారనే ఉద్దేశంతో ఇస్తున్నారు. సరే, ఈ పథకాన్ని ఫిబ్రవరి 24, 2019 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మెనీ డాక్యుమెంట్స్లో, అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఇదే ఉంది, కానీ వెబ్సైట్లో డిసెంబర్ 2018 కూడా తీసుకున్నారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. ఇది ఒకసారి నోట్ కింద పెట్టి ఇస్తాను. ఈ పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో డిసెంబర్ 2018 తీసుకున్నారు. రెండిటికి తేడా ఏమో, బట్ మెనీ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కానీ పిఐబి డాక్యుమెంట్స్ కానీ ఈ డేటే తీసుకున్నారు, ఫిబ్రవరి 24, 2019. ఆ రోజున ప్రారంభించారు. 100% సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది. అంటే కంప్లీట్ కేంద్ర ప్రభుత్వం ఈ 6,000 రూపాయలు ఇస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే పేర్లు మార్చుకొని తమ రాష్ట్ర వాటాను కూడా యాడ్ చేసుకొని మొన్నటి వరకు ఎంత ఇచ్చారు? 13,500 పేరు మార్చుకుంటున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ మీరు 6,000 ఇస్తున్నారు కదా, మేము యాడ్ చేసుకుంటాము, ఇంకొక 7,500 మేము యాడ్ చేసుకొని మేము పేరు మార్చుకొని పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటామన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో ఏమవుద్ది అంటే ఖచ్చితంగా ముందుగా స్టేట్ గవర్నమెంట్ తన ఫండ్స్ రిలీజ్ చేయాలి, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. కానీ ఇట్లా అట్లా కాదు, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మా డబ్బులు మేము ఇస్తున్నాం అన్నట్లుగా ఉంటుంది. ఇది 100% సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనుకుంటాడు చాలామంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా యాడ్ చేస్తుంది కదా సార్ అంటాడు. అది స్టేట్ గవర్నమెంట్ వాలంటరీగా చేసుకుంటుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీగా యాడ్ చేయాలి. ఇది 100% సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సాగు భూమి ఉన్న, అర్హత ఉన్న రైతు కుటుంబాలకు ఆదాయ భరోసా కల్పిస్తారు. యాక్చువల్గా పెట్టుబడి అవసరాల కోసం వడ్డీ వ్యాపారాలపై ఆధారపడకుండా చూడటం అనేది లక్ష్యం. భూమి ఉన్న ప్రతి ఒక్కడు వ్యవసాయం చేస్తాడనే ఉద్దేశంతో తీసుకొచ్చారు, సదుద్దేశంతో. ఓకేనా? సో చూద్దాం. అయితే పిఎం కిసాన్ కింద ఆర్థిక సహాయం పొందేందుకు కొన్ని వర్గాల వారిని ప్రభుత్వం ఎక్స్క్లూడ్ చేస్తుంది. భూమి ఉన్నా కానీ కొన్ని వర్గాల వారిని ఎక్స్క్లూడ్ చేస్తుంది. దట్ ఈజ్ ఎక్స్క్లూషన్ క్రైటీరియా అని పిలుస్తాం. వాట్ ఈజ్ ది ఎక్స్క్లూషన్ క్రైటీరియా? ఈ క్రింది వర్గాలకు చెందిన వ్యక్తులు సాగు భూమి ఉన్నప్పటికీ పథకానికి అర్హులు కారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, సుప్రీంకోర్టు జడ్జీలు, తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇవన్నీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, వీళ్ళంతా. దెన్ మున్సిపల్ కార్పొరేషన్ల మాజీ మరియు ప్రస్తుత మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ. దెన్ జిల్లా పంచాయతీ మాజీ మరియు ప్రస్తుత అధ్యక్షులు, ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారు, లేదా పదవీ విరమణ చేసిన వారు కూడా, ఈవెన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా. మీ గ్రూప్ 2 వస్తే లేదు, రాదు, పిఎం కిసాన్ రాదు. 6,000 లాస్. ఎవరికి కావాలి సార్ 6,000 అంటారా? సో ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్యుల్లో పనిచేసే వాళ్ళు కూడా, ప్రభుత్వమే కొన్ని కంపెనీలను ఏర్పాటు చేస్తుంది కదా, వ్యాపారం చేస్తుంది ప్రభుత్వం, వ్యాపారం చేస్తుంది, కాకపోతే సెపరేట్ కార్పొరేషన్ కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తుంది. సో ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళు అండ్ అటానమస్ బాడీలో పనిచేసే ఉద్యోగులు. అయితే ఫ్రెండ్స్, వీటిల్లో ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అయినా క్లాస్ 4 ఎంప్లాయీ అయితే, మెయిన్గా అటెండర్స్ ఉంటారు చూసారా, క్లాస్ 4 ఎంప్లాయీ అయితే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ పిఎం కిసాన్. ఓకే, రైట్ అండి.
ఇంకా పెన్షనర్లు ఉందా సార్ అంటే నెలకు 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వాళ్ళు కూడా, పదవి విరమణ చేసిన వాళ్ళు కూడా ఇనెలిజిబుల్. దెన్ గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించాను నేను, రిటర్న్ వేస్తే కాదు, ఎంతో కొంత ట్యాక్స్ పే చేస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ ఆల్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఆర్కిటెక్ట్స్, వీళ్ళంతా దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైనా ఇన్ఎలిజిబుల్ పర్సన్ డబ్బులు పొందినట్లు తేలితే ప్రభుత్వం వారి నుంచి రికవరీ చేస్తుంది. అలా రికవరీ చేసిన మొత్తం ఎంతో తెలుసా? ఆగస్టు 5, 2025 నాటికి 416 కోట్లు రికవరీ చేయడం జరిగింది. 416 crores, రైట్? సో ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్. అర్హులైన రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 చెల్లిస్తారు, ఒకేసారి ఇవ్వలేరు. 3 సార్లు ఇస్తున్నారు, 2,000 చొప్పున, 3 సమాన వాయిదాల్లో ఒక్కోటి 2,000 చొప్పున నేరుగా ఆధార్ అనుసంధాన బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడిపోతుంది. ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2019 ఫిబ్రవరి 18. ఇప్పటి వరకు 21 సార్లు ఇచ్చారు. 21st పేమెంట్, 21వ వాయిదా పేమెంట్ ఎప్పుడు రీసెంట్గా ఎక్కడి నుంచి? నవంబర్ 19, 2025న విడుదల చేయడం జరిగింది ఫ్రమ్ కోయంబత్తూర్. ఇది కూడా అడుగుతున్నాడు, 18వ పిఎం కిసాన్ నిధులను ప్రధానమంత్రి గారు ఎక్కడి నుంచి విడుదల చేశారు? లేటెస్ట్ అనేది 21వది, ఎక్కడి నుంచి? కోయంబత్తూర్ నుంచి. సో సుమారు ఈ 21వ టైము 9 కోట్ల మంది రైతులకు 18,000 కోట్లు. సార్ 2,000 కదా సార్ అనుకుంటే ఎంత అయింది? 18,000 కోట్లు అయింది. అయిపోయా, 18,000 కోట్లు. 2,000 అనుకునేవారు, 4,000 ఎవరికి కావాలి సార్ అన్నారు కదా, 6,000. 18,000 కోట్లయింది. పథకం ప్రారంభమైన దగ్గర నుంచి లెక్కేసుకున్నారా? మొత్తం 21 వాయిదాల్లో 4 లక్షల కోట్లు. ఎంత? 4.09. రైట్, అది విషయం. అయితే దీంట్లో యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ కిసాన్ ఈ మిత్ర. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ మీకు డౌట్ ఉంది, పిఎం కిసాన్ స్కీమ్ గురించి నాకు అర్థం కావట్లే, నేను ఎవరిని అడగాలబ్బా అని మీరు ఆలోచిస్తే ఏం లేదు, వెబ్సైట్కి ఓపెన్ చేయండి. కిసాన్ ఈ మిత్ర అని ఒక ఏఐ చాట్ బాట్ ఉంటుంది. చాట్ బాట్స్ తెలుసు కదా, చాట్ బాట్స్, అదే వెంటనే సమాధానం ఫోన్పేలో చాట్ బాట్ ఉంటుంది చూసారా, హౌ కెన్ ఐ మే హెల్ప్ యూ అని అడుగుతుంది. అట్లా చాట్ బాట్ ఉంటుంది, దాని పేరేమి? కిసాన్ ఈ మిత్ర. పిఎం కిసాన్ పథకం కోసం రూపొందించినటువంటి మొట్టమొదటి ఏఐ చాట్ బోట్. 11 ప్రధాన ప్రాంతీయ భాషల్లో రైతు ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ట్రై చేయాలి ఇట్లాంటివి చదివినప్పుడు, కాసేపు బోర్ కొడుతుంది కదా, పిఎం కిసాన్ వెబ్సైట్లోకి పోయి ఏఐ చాట్ బోట్ మీద క్లిక్ చేయాలి. సార్ ఈ పథకం కింద అత్యధికంగా బెనిఫిషరీస్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నారట. పాపులేషన్ అక్కడే ఎక్కువ కాబట్టి బెనిఫిషరీ అక్కడే ఉన్నారు. సింపుల్గా 2.34 కోట్లే అంట, అంతమంది బెనిఫిషియరీ ఉన్నారు. సెకండ్ హైయెస్ట్ మహారాష్ట్ర, 92 లక్షల లబ్ధిదారులు. సార్ దీంట్లో మహిళా లబ్ధిదారులు ఉన్నారా? మహిళల పేర్ల మీద కూడా భూములు ఉంటాయి కదా అంటే ప్రతి నలుగురిలో ఒకరు మహిళనే. అంటే ఇది సమ్మిళిత, మీకు ఇంక్లూసివ్ గ్రోత్ అనే ఒక టాపిక్ ఉంది. ఇంక్లూసివ్ గ్రోత్కి బెస్ట్ ఎగ్జాంపుల్, అందరినీ కలుపుకొని పోవడమే ఇంక్లూసివ్ గ్రోత్. అభివృద్ధిలో అందరినీ కలుపుకొని పోవాలి, మహిళలను కూడా కలుపుకొని వెళ్తున్నారు కాబట్టి దిస్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంక్లూసివ్ గ్రోత్. ప్రతి నలుగురిలో ఒక బెనిఫిషరీ మహిళనే ఈ పథకంలో. జాతీయ స్థాయిలో ఈ పథకాన్ని సమీక్షించేది క్యాబినెట్ సెక్రటరీ. ఎప్పుడు చూస్తూ ఉంటాడు బెనిఫిషరీస్ ఉన్నారా లేదా, ఇట్లా ట్రెండ్స్ ఏంటి అని చెప్పేసి. జాతీయ స్థాయిలో ఎవరు పర్యవేక్షించేది? క్యాబినెట్ సెక్రటరీ. సో ఈ పథకాన్ని కొన్ని ప్రపంచ స్థాయి సంస్థలు కూడా మెచ్చుకున్నాయి. వరల్డ్ బ్యాంక్, IFPRI ఇలాంటి సంస్థలు ఈ పథకం యొక్క పారదర్శకతను, వడ్డీ వ్యాపారాలపై రైతులు ఆధారపడడం తగ్గించడాన్ని ప్రశంసించాయి. అవసరంలో ఉన్నవాడికి అదే ఎక్కువ అండి, 2,000 అవసరంలో ఉన్నవాడికి అవే ఎక్కువ. ఓకేనా? ఇన్కమ్ సపోర్టే, మీరు పండించారా పండించలేదా, భూమి ఉంది, రైతు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్కమ్. 6,000